తండ్రి. ఇది యెహోవా సుందరము దునియందు మేమందరం కూడా ఉత్సహించి సంతోషించలాగి నన్ను కృపాశీర్వాదాలు దయచేయండి. మా ప్రభువా, ఇదిగో దంతమల జాన్ గారు యొక్క గృహం దగ్గర మా ప్రభు మేమందరం చేరి మీకు స్తుతివందనాలు చెల్లించున్నాం. మా ప్రభు ఇదిగో గుడిసె దేవరాజు గారు, దేవదాస్ గారు, మరి ప్రభు సుభాష్ని గారుల కుమార్తె ప్రభు శిరీషను, వారి యజమాని మా ప్రభు రంగులరావు గారిని మీరు ఆశ్రయించి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. మా ప్రభు ఈరోజు జరుగుతున్నటువంటి నూతన వస్త్ర బహుకరణ వేడుకలు మరి మేనమామలు ప్రభు, మరి ప్రభు రాజేంద్ర ప్రసాద్ సతీమణి మా ప్రభు వారి సహోదరి అందరూ కలిసి నూతన వస్త్రాలను తీసుకొని వెళుచుండగా మీ ఆత్మను క్రమరించండి. మాట చేత కానీ క్రియ చేత కానీ ఏం చేస్తున్నాను తండ్రి దేవునికి ప్రభు చెల్లించాలని పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు సెలవిచ్చారు ప్రభు. మీకే స్తుతివందనాలు చెల్లించున్నాము. మా ప్రభు పిల్లలను ఆశ్రయించి వారి గుమ్మమును బలపరిచి మంచి గోధుమల పంటతో తృప్తిపరచదని వాగ్దానం చేసిన దేవా, ఇదిగో ప్రశస్తమైన వస్త్రములతో మరి బిడ్డలను అలంకరించడానికి సిద్ధపడి వెళ్తున్నటువంటి మేనమామలను మేనత్తలను ప్రభు మీరు ఆశ్రయించి ఆత్మతో నింపమని పిలిచిన బంధువులను అతి సంబంధం మీరు ఆశ్రయించండి. జరుగుతున్నటువంటి మరి ప్రతి కార్యక్రమాన్ని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి దేవుని దీవెన ఆయన ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా. నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్ను ఇలాగా నీలో చూస్తున్నా. మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా. తండ్రి
సమయంలో ఈ మేరీ యొక్క మేనమామలు ప్రభు మరి ఆ బిడ్డను ఆశీర్వదిస్తూ తీసుకొచ్చినటువంటి నూతన వర్షంలో మీకే కృతజ్ఞతామనాలు చెల్లించాలని మీరు సెలవిచ్చారు. వారి ప్రయాణం అంతట్లో సహాయం దయచేశారు. వారు తీసుకొచ్చినటువంటి మరి యొక్క వస్తువులను ఫ్రూట్స్ను స్వీట్స్ నూతన వస్త్రాలన్నింటినీ మీరు ఆశ్రయించి మీ ఆత్మ తరింపండి. జరగనటువంటి కార్యక్రమం అంతటి మీ చేతులకు అప్పచెప్తున్నాం దేవా. మీరే సహాయం చేయండి, దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా బ్రతిమలాడి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. నేను తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల దేవుని దీవెన జరగనటువంటి కార్యక్రమం అంతటికీ ఆయన కృపతోడు ఆయన సంరక్షించుగాక. ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా. కాలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణం. படபட எந்தன் கண்ணம்மா நீ தொட 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 துடிக்குது எந்தன் நெஞ்சம்மா. ஹே சிலு 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 சிலுவென கொஞ்சம் செல்லம்மா. நான் சட 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 மழையென வந்தேன் கண்ணம்மா. திருநாள் இதுவா இதயம் தரவா உரைத்தேன் மெதுவா கொஞ்சி கொஞ்சி வரவா. படபட படபட படவென எந்தன் கண்ணம்மா நீ தொட 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 துடிக்குது எந்தன் நெஞ்சம்மா. ஹே சிலு 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 சிலுவென கொஞ்சம் செல்லம்மா. நான் சட 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 மழையென வந்தேன் கண்ணம்மா. అందాల చిన్ని గూటిలోన పుట్టిన పిచ్చుకను చిన్ని రెక్కలు చాచి నేను నింగిలో ఎగిరాను. ఈ చిన్ని చిరికి రూపం ప్రాణం అన్నీ ఇచ్చింది యేసే. ప్రతి కొమ్మ రెమ్మలో కోయిలమ్మ జత కలిపి పాడమ్మా. లేచి ప్రతి ఉదయం పాడే నా ప్రాణం పదిలముగా కాచే ప్రభువే నా లోకం. అందాల చిన్ని గూటిలోన పుట్టిన పిచ్చుకను చిన్ని రెక్కలు చాచి నేను నింగిలో ఎగిరాను. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మ. వచ్చిందమ్మ వచ్చిందమ్మ నెక్కిన చుక్కలమ్మ నెట్టింట్లోన నిలవ
పారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి ఎరచప్పుడు కృపానికి మీ ఘనమైన నామం బట్టి వేలాది కృతజ్ఞత వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభా. ఇది మీరు ఏర్పాటు చేసిన దినము, దీని ఎందు మేమందరం ఉత్సహించి సంతోషించలాగునా మీ కృప దయచేయండి మా ప్రభా. జరుగుతున్నటువంటి నూతన వస్త్ర బహుకరణ ఆరాధన అంతటిలో మీ కృపాశీర్వాదాలు కుమ్మరించండి. దత్తమాల వెల్లురావు శిరీష గారు కుమారుని కుమార్తెను ఆశీర్వదిస్తూ వారి మేనమానులు మేనత్తలు మా ప్రభు వారు తీసుకుని వచ్చినటువంటి నూతన వస్త్రాలను బట్టి ప్రభు మీకే కృతజ్ఞత వందనాలు చెల్లించున్నాం. మా చేత కానీ క్రియ చేత కానీ ఏ దేశంలో తండ్రి దేవునికి ప్రభు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత వందనాలు చెల్లించాలని మీ పరిశుద్ధ లేఖనాల్లో వెల్లడిపరచారు దేవా. మీకే స్తుతి వందనాలు చెల్లించు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అంతట్లో కూడా మీకు దయచేయమని విద్యుత్ శక్తిని స్వాధీనంలో ఉంచుకోనండి. శ్రవణాంతరాలను స్వాధీనంలో ఉంచుకోనండి. మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలని జీవన యేసు ప్రభు నీ పేరట వేదము నరులందరి మీద నాయత్మను తోనని పరలోకపు తండ్రి పలికే వేదము నందు పరిశుద్ధాత్మ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచికునాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏడా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నిక్కిన చుక్కలమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోష మా ప్రభా, ఇది మీరు ఏర్పాటు చేసిన దినము, దీని ఎందు మేమందరం కూడా ఉత్సహించి సంతోషించలాగునా మీ కృప దయచేయండి. మా ప్రభా, మా ప్రియ సహోదరుడు కొత్తమాల వెంకటరావు గారి కొరకు శిరీష కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దంపతులను మీరు ఆశీర్వదించి మీరు ఇచ్చేటువంటి స్వాస్థ్యమైనటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతాప్ చంద్ర కొరకు వేష్పాదేవి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా, పిల్లలను ఆశీర్వదించి వారి యొక్క భవిష్యత్తుల ప్రభావం తీర్చిదిద్దుతున్న విధానాన్ని బట్టి మీ వందనాలు. మా ప్రభా, ఈ సమయంలో ఎవరి ప్రాయంలో ప్రవేశించిన బిడ్డల కొరకు వారి మేనమామ రాజేంద్ర ప్రసాద్ అనుష బిడ్డలను ఆశీర్వదిస్తూ వారి కొరకు తీసుకుని వచ్చిన నూతన వస్త్రాలను ఆభరణాలను ప్రభావం దీవించండి, ఆశీర్వదించండి. మా చేత కానీ క్రియ చేత కానీ ఏం చేసినో తండ్రి దేవునికి ప్రభు యేసు క్రీస్తు ద్వారా కృతజ్ఞత వందనాలు చెల్లించవాలని
ఈ పరిశుద్ధ లేఖనం ద్వారా మీరు సెలవిచ్చారు. మీకే స్తుతి వందనాలు చెల్లిస్తూ తీసుకొచ్చినటువంటి ఈ నూతన వస్త్రములను మీరు ఆశీర్వదించండి. నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన బలమును బిడ్డలకు దయచేయమని, మా ప్రార్థన సన్నిధి చేర్చుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను ప్రతినాడు వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. వాళ్ళన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా, స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక, విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక, కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక, కన్నీరొంటరాయే నిలువ నీడలేక, ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా. నచ్చిందమ్మా 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 జన్మ, నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా. మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున కుంకుమమ్మా, వెయ్యల్లాలు శంకులు దీవించిందమ్మా. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా.
మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ
లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఆకాశమహాకాశములు దాని క్రిందున్న ఆకాశము ఆకాశమహాకాశములు దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. దేవా ఎల్లప్పుడు అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా అపురూప సౌందర్య రాశి నీవు జనకోడ పరమాత్మ రూపోడ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి హే ప్రభవ పరిశుద్ధ 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 ప్రభువా వరాధూత లైనా పగలరా తండ్రి కయు కుమారుని కయు పరిశుద్ధాత్మ కయు నామమున ఆమేన్. అందరూ కూడా నా వెనుక చెప్పండి. కనికరింపుము క్రీస్తు మమ్మను కనికరింపుము ప్రభువా మమ్మను కనికరింపుము. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన ప్రమాణంలో ఒప్పుకున్నామండి. భూమి ఆకాశాలను సృజించిన సర్వశక్తి గల తండ్రి నా దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభు యేసుక్రీస్తు నమ్ముచున్నాము. ఈయన పరిశుద్ధాత్మ నా గర్భంలో ధరింపబడి కనేనా మరియు పుట్టి ప్రతి పిల్లవాడు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్య లోకములోనికి దిగిన నీవు తిరిగి లేచి జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని బయలుబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. పరిశుద్ధుడా పరిశుద్ధుడు దేవా, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ఈ యొక్క దినాన ప్రభుత్వాన్ని దాసుడు వెంకటరావు గారిని బట్టి వారి సతీమణి శిరీషాన్ని బట్టి ప్రభుత్వాన్ని స్తుతులు చెల్లిస్తున్నాము.
వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యమైనటువంటి బిడ్డలు ప్రతాప్ చంద్రుని బట్టి యోషితాన్ని బట్టి ప్రభావ నీ స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభావ. బిడ్డలు ఇప్పటి వరకు నీ చల్లని రేఖల కింద భద్రపరిచారు తండ్రి. యవన ప్రాయంలోకి ప్రవేశించినటువంటి బిడ్డల ప్రభావ నాయన నీ సన్నిధికి తీసుకొస్తున్నాం ప్రభావ. బిడ్డలకు కావాల్సినటువంటి మంచి జ్ఞానములు వివేకములు దయచేయండి తండ్రి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంది నీ వాక్యమును సరిగా చూసుకున్నట్టు ద్వారా కదా నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. ఇదిగో తండ్రి యవన ప్రాయంలోకి ప్రవేశించినటువంటి బిడ్డల ప్రభా ఈ వాక్యములో నీ సన్నిధిని నడుపుటకు సహాయం చేయండి. అలాగే ఈ సమయంలో నీ దాసులు ప్రభా నీ పరిశుద్ధాలను పంచుకోవచ్చుండగా పరిశుద్ధాత్మ దేవ నీ దాసుని ఆత్మతో నింపండి, నీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. ఎవరి బిడ్డలకు ఏ మాటలు అవసరమైనవో ఆ మాటలు ప్రభా నీ దాసుని ద్వారా మీరు మాట్లాడి బిడ్డలకు కావాల్సినటువంటి మంచి జ్ఞానమును తెలివిని వివేకమును ప్రభా నీ సన్నిధిలో నుండి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హస్తకృతమా అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా అపురూప సౌందర్య రాశి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు అపురూప సౌందర్య రాశి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా. నేను దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించు. నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించున్నా. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పవిత్ర నామములో బిడ్డలు ప్రతాప్ చంద్ర యోషితాలను ప్రేమించి తల్లిదండ్రులు జ్ఞానమామ గారి కుటుంబము బిడ్డలు కలిసి ఏర్పాటు చేస్తున్నటువంటి కూడికలో నూతన వస్త్రాలు బహుకరించబడుతుండగా ఈ కార్యక్రమానికి చేరవచ్చిన మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లరా, అలాగే స్థానిక సంఘ కాపరి గారు వస్త్రాలు ఇస్తాను, ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తానని ఒక యాజకుడిని తెలియజేస్తున్నారు. అపవాది పరలోకములో మనకి 3 సార్లు కనిపిస్తాడు. ఒకటి యోబు గారి విషయంలో 2 సందర్భాలు, 2 ఈ యాజకుడు ఇక్కడ నిలబడినటువంటి యాజకుల విషయంలో 2 సార్లు మనకు కనిపిస్తాడు. యెహోషువ అనే ప్రధాన యాజకుడు. యెహోషువ అనే ప్రధాన యాజకుడు చేసిన కార్యం ఏంటంటే తన మేనల్లుడు రాజకుమారుడు తన మేనల్లుడిని కాపాడి సంరక్షించి 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మేనల్లుడిని సంరక్షించి తన నాయనమ్మే చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవాలయంలోనే కనపడకుండా ఒక గదిలో ఉంచి పెంచి 7వ సంవత్సరంలో రాజుగా అభిషేకం చేశాడు. ఆ మేనమామ దైవజనుడు కాబట్టి మేనల్లుడు చేత దేవాలయము, దేవుని కార్యాలు, దేవుని పట్ల ప్రజలకు ఉండేటట్లుగా గొప్పగా ఇశ్రాయేలీలో నడిపించాడు. కనుక యెహోషువ అనేటువంటి ఈ యాజకుడు దేవునికి చాలా ఇష్టమైన యాజకుడిగా ఉన్నాడు. ఆయన గురించి దేవుడు చాలా మంచి యాజకుడని తలుస్తూ ఉండగా అపవాది పరలోకానికి వచ్చి ఇదిగో నీవు యెహోషువ అనే యాజకుడు ప్రేమ. 3వది ఓట్స్ obedience.
దేవుడు మనుషుల నుండి కోరుకునేది విధేయత. దేవుడు ప్రేమించేది వినమ్రత, వినయము గల వారి దగ్గర నేను నివసిస్తానని చెప్పాడు. దేవుడు అహంకారులను ఎదిరించి వినయ మనస్కులను ప్రేమించును అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. అలాగే ఎవరు దేవునికి వినయంగా ఉంటారో, విధేయతగా ఉంటారో వారు దీవించబడే వారు అవుతారు. ఆత్మీయ సుగుణశీలివి నీవు, అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. కట్టించారు. అలాగే మరి సంఘ కాపరి గృహ నిర్మాణాన్ని కూడా వెంకటరావు గారు ప్రేమపూర్వకంగా వారు కానిపించారు. మంచి దాతృత్వమైనటువంటి కుటుంబము, మరి దేవుని యందు భయభక్తులైనటువంటి కుటుంబం. మరి శిరీష కూడా చక్కగా సండే స్కూల్ మరి నడిపిస్తుంది. యవనస్తుల కొడుకులో వాళ్ళ భాగస్వామిగా ఉంటుంది. సేవ సమాజంలో కూడా చక్కగా పరిచయం చేస్తూ ఉన్నది. మరి వారి బిడ్డలు కూడా తనతో పాటు బిడ్డలు కూడా వచ్చి చక్కగా చైర్స్ అరేంజ్మెంట్ చేయడం, దేవాలయాన్ని శుభ్రం చేయడం, వ్యవస్థ ప్రతీక్షలు చక్కగా వారు పనిచేస్తున్నారు. దేవుడి బిడ్డలను ఆశ్రయించాలని మరొకసారి ప్రార్థనాపూర్వకంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన, ప్రభు ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూత రాజ్యవాధిపతి మీకు ఎలాంటి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. యవ్వన ప్రాయంలో పుట్టినటువంటి బిడ్డలు భగవంతుని చేతిలోని బాణం వంటి వారు, వారితో తన అమృపతి నింపుకున్నవాడు ధన్యులని మీరు సర్వించారు. మరి కొంతమంది వెంకటరావు గారు మరి శిరీషాలను ప్రభు మీరు ఆశ్రయించి నిలిచినటువంటి స్వాస్థ్యమైన బిడ్డలపై దీవెనలు ప్రకటించండి. మరి యవ్వన ప్రాయంలో ప్రవేశించిన బిడ్డల కొరకు వారి మేనమామలు మా ప్రభు రాజేంద్ర ప్రసాద్, అనుష, అలాగే మరి అమ్మమ్మ, మరి వారందరూ కూడా ఎంతో ప్రేమతో వాళ్ళు తీసుకొచ్చిన నూతన వస్త్రాలను బట్టి, మరి బంగారు ఉంగరములను బట్టి ప్రభు మీకే స్థితిలో చెల్లించున్నాం. అలాగే కూడి వచ్చినటువంటి మేనత్తలు, మేనమామలను, మా ప్రభు బంధుమిత్రులను, యవ్వన మందిని కూడా మీరు ఆశ్రయించండి. మా ప్రభు మీరు ప్రతి విషయంలో మీకే కృతజ్ఞత వందనాలు చెల్లించినటువంటి కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి. ఈ కార్యక్రమం అంతటిలో ప్రభు మీ కృపాశీర్వాదాలను క్రమరించారు కదా, మీకు వందనాలు. మరి మా మధ్యకు నడిపించిన దైవజనులు, మరి చేపల రవయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, అమ్మగారి కొరకు వారి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు చేసిన పరిచర్యలో నిరంతర ఫలాలు వారికి దయచేయండి. వారి బిడ్డలను ఆశ్రయించండి. మా ప్రభావ మరి నూతన వస్త్ర బహికరణ ఆరాధనకు ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలు, బంధువులు, యావన్మందిని కూడా మీరు ఆశ్రయించండి. బిడ్డల వయసులను, జ్ఞానమందును, నిలయను, సంఘంలో దినదినం వద్దున్నట్టుగా సహాయం చేయండి. యవన ప్రాయంలో ప్రవేశించిన బిడ్డలు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరో అనగా మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు సెలవించారు. యవన ప్రాయంలో మీ కాడి మాట నరునికి ఎంతో మేలు అని మీరు సెలవించారు. మరి ప్రదీప్చంద్, మా ప్రభా, మరి యోష్త, మేరీ ఇద్దరు కూడా మీరు దీవించి మీ సేవలో బలపరచమని, తల్లిదండ్రులు పడిన దీవెనలు ప్రకటించమని, మా ప్రార్థన మీ పాత్సన్ని చేర్చుకుని మా ప్రభువును రక్షకుడును నలుడైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను ప్రతివాడు వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారము అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలు తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ
నిరంతరము నీవై ఉన్నది. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను సర్వశక్తి గల త్రేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము గమనప్రాయంలో ప్రవేశించిన బిడ్డలతో ఉండగాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయు నీ ఆశతో నమ్మియున్నాము నీ సత్యవర్తంతము ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ఆమేన్. చాలా సీనియర్ పాస్టర్ గారు, మంచి గౌరవంగా ఉండే వ్యక్తి. అల్లరి అసలు ఆయన దగ్గర చాలా సిన్సియర్గా ఉంటారు. తర్వాత దేవుని మీద భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. చుండూరు లాంటి పెద్ద ప్యారిష్లో చాలా గౌరవంగా పరిచయం చేసి అక్కడ చాలా వేరే సంఘాలు ఉంటాయి. వాటన్నిటిలో నుంచి కూడా సంఘాన్ని భద్రపరిచినటువంటి దైవజనులు, అలాంటి దైవజనులు మనతో ఉండడం చాలా సంతోషం. వెంకయ్య గారు అమ్మగారికి ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. ఎటగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరే దేవుడా, దాని తలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పిల్లలందరినీ మీరు ఆశ్రయించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇప్పటి వరకు కూడా మీరు ఓపికతో ఉండి మమ్మల్ని సంతోషపరిచినందుకు మీకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ, మరి మనందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, మరి శ్రేయాభిలాషులు అందరూ కూడా మరి విందు ఏర్పాటు చేయబడినది. అందరూ కూడా విందును ఆస్వాదించి మా పిల్లలని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా భోజనం చేయవలసిందిగా కోరుతున్నాను. నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము, లోన దండనగా జరిగిందే నమ్ము, దిమ్మ తిరిగి నా దిమ్మండు సిమ్ము. రాజుల కాలం కాదు, రథము గుర్రం లేవు, అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే, గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు, చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే. చిన్నగా చినుకు తుంపరడిగితే కుండపోతగా తుఫాను తెస్తివే. మాటగా మల్లె పువ్వు నడిగితే ముదగా పూలతో
చక్కగా పైనొచ్చి పడితివే బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకొంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకొంటివే వేలి నిండా నన్ను తీసి పట్టు పెట్టుకొంటివే కాలి కింది పువ్వు నేను నెత్తి నెట్టుకొంటివే ఎంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు కానీ అమ్ము ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పరేగు నన్ను నమ్ము లేతలేగా దూడ పిల్ల తాగే పొదుగులోని పాల రంగు నువ్వే పచ్చ పైరుని ఒంటికేసుకొని ఏమున్నావే నింగి సాటుకున్న సినుకు నువ్వే చుట్టిగా దూకేసి తాకినావే ఎలిసిపోని వాన జల్లులగా ఏమున్నావే ఓ మల్లె పూలన్నీ కుళ్ళు కూరలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే తేనె తీగలన్నీ చుట్టుముట్టేలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే సూర్యుడు చూడు పొద్దురాటినా నిన్ను చూసిపోలేడే చీకటి దాటిన సింధూరుడు తాగేలాగా ఏమున్నావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే అందంతో కనిపించావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే సుక్కుతో చంపేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే మాటల్లో ముంచేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే నవ్వులతో ఊపిరి ఆపేశావే తొలిసిన కూసేరి నెల గాలి గుప్పించే మట్టి సువాసన నీది ముద్దిల్లో దాగి ముద్దుల్లో తేలే పసిపిల్ల బుగ్గల్లో నునుపే నీది నువ్వు నడిసే నడకల్లో నది పొంగుల హంగుంది లేదా నడుము మడతల్లో ఈ మాయల మనసుంది వాలే రెండు కన్నుల్లో బోలెడంత సిగ్గుదాగుంది వారు జడ గుత్తుల్లో ఈ భూగోళం మొత్తముంది ఏమున్నావే పిల్ల ఏమున్నావే అందంతో కనిపించావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే సుక్కుతో చంపేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే మాటల్లో ముంచేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే నవ్వులతో ఊపిరి ఆపేశావే ఓ ఎగిరేటి సిలక గోరింకా బంక ఓరా కన్నేసి చూసింది చూడు తరిగేటి సొగస కాదేమో బహుశా అయినా నవ్వేసి వచ్చింది నేడు కారు మబ్బు సీకట్లోని వెన్నెల నవ్వుంది ఆరు బయట వాకిట్లో ఆ సుక్కల ముగ్గుల్ది జంట అయ్యే దారుల్లోని సిగ్గుల అడ్డుంది వెంట వచ్చే అడుగుల్లో జన్మ జన్మల తోడుంది
లోకమంతా నిన్ను చూసినంట ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోన దాచుకుంటా రంగు రంగు కారులన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిలా ఆ పైన లేని వెన్నెలంత నేల మీదకొచ్చినట్టు నువ్వు అంటే చూడవా చిన్ని గుండెలా అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల ఏ ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నాతో రా ఇలా చిన్ని గుండెలో అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల నా ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యనే ఇలా ఎంతందమో నీ లోకమే ఎంతైనా ఈ హాయి కలనే కదా మీరాకనే నాకో కల కలలేవో నిజమేదో తేల్చేదేలా ఈ హద్దుల పనే లేని ప్రేమంటే ఇదే కదా ఓ గుండెలో దాచలేని ఆ ప్రేమ ఇచ్చింది నువ్వే కదా చిన్ని గుండెలో అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నాతో రా ఇలా చిన్ని గుండెలో అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యనే ఇలా ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా ఏ మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా గొడవలే పడనులే నీతో గొడుగులా నీడవుతానే అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తున్నే గుండెల్లోనా నిన్ను దాచేసి గూడే కట్టి గుప్పాలెక్క చూసుకుంటానే గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో పర్మిషన్ తెచ్చుకున్నానే ఏ గడవదే నువ్వే లేని రోజే బుజ్జమ్మా బుజ్జమ్మా ఏ ఓడవ I'm breathing and drinking and flying and crying and falling free. I'm dreaming while sleeping and watching things about you. I'm thinking and thinking and thinking what happened to me. I'm feeling so strange that I believe it's love. చిన్ని కళ్ళే చిత్రాలు చూపించలే ముచ్చటైన రూపం చూస్తే ఎంతో బాగుందే ఎన్నో సంతోషాలే నమ్మలేని ఆనందాలే చెప్పలేని బంధాలన్నీ కలిసాయి నీ వల్లే అతిలోక సుందరేనా నా స్నేహం కోరింది అతిశయమే అతివగా మారి చేరింది
బంధం కుదిరిందిలా తెలిసే నీలా నాలా దూరమే ఇంత చేరువై ఎన్ని గారాలు చేసిందే ఒక్కొక్కలా నిజమైపోయే నెలా లోకమే ముందరెన్నడూ చూడలేనట్టు చూశాలే పాదాలు తాకిన మట్టిలో కొత్త కొత్తని ఆశలు పుట్టవా నీ ప్రేమను దాచిన గుండెలో చిరు చప్పుడు చేస్తూ ఎప్పుడు తోడుండనా ఇలా అలా ఎలా ముడిపడినే మాయలా ఎన్నాళ్ళైనా విడిపోని బంధం కుదిరిందిలా లోకం తీపిని చూపించావే ఎంతగా నా సంబరం అంబరాన్నే దాటిందే ప్రతి క్షణం తోడుగా ఉంటూ ఉంటే వింతలే పులకింతలే నన్ను చుట్టేసినట్టుందే పసి పాపల నవ్వుల తీరుగా వసివాడని నవ్వులు నీవిగా రేయి పగలు నా రెండు కళ్ళుగా మార్చి రంగులలో కాని కానుకగా ఇవనా ముడిపడినే మాయలా కాశీ గడిసో పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది
సూలూరుపేట మల్లెపల్లి మలకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు మలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకునే నా మీదట్టు షట్టు వీన్ని కుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అత్తరే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే ఈ హవా చుట్టే బోనాలల్లా శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే డీజే టిల్లు పేరు